ప్రైజ్ ది లార్డ్. దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానము, మీరు యెహోవాకు సమాధాన బలి అర్పించినప్పుడు అది అంగీకరింపబడినట్లుగా అర్పింపవలెను. లేవియా కాండము 19వ అధ్యాయం 5వ వచనము. ఈ ఉదయకాల సమయంలో గనుడైన దేవుడే మనందరితో మాట్లాడుతున్నాడు. మీరు యెహోవాకు బలిగా అర్పించినప్పుడు అది అంగీకరింపబడినట్లుగా ఉండవలెను అని వాక్యం సెలవిస్తుంది. మన ప్రార్థనలు దేవుడు అంగీకరించే విధంగా ఉంటున్నాయా లేదా మన జీవితం ఎలా ఉంది అనేది మనం తెలుసుకోవాలి. అబ్రహాము తనను తాను తగ్గించుకొని నేను ధూళియు బూడిదనై ఉన్నానని ప్రార్థన చేస్తున్నాడు. అంతేకాక లోతు గురించి వేడుకోవడం, ఆ ప్రార్థనను కూడా దేవుడు అంగీకరించాడు. మరి అబ్రహాము వలె మన ప్రార్థనలో కూడా తగ్గింపు అనేది ఉండాలి. మన ప్రార్థనలో కలంకం లేకుండా నిర్దోషమైన జీవితము కలిగి పరిశుద్ధంగా ఉండాలి. కలంకం లేనిదే మనం దేవునికి అర్పించాలి. యథార్థవంతుల ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు. హిజ్కియా దేవుని దృష్టికి యథార్థంగా ప్రవర్తించాడు. ఆనాడు హిజ్కియా చేసిన ప్రార్థన అంగీకరించి ఆ జనులను స్వస్థపరిచాడు. నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహుబలము గలదై ఉండెను అని వాక్యం సెలవిస్తుంది. నీతిగా యథార్థంగా బ్రతికే ప్రతి ఒక్కరిని కూడా వారి ప్రార్థనను దేవుడు అంగీకరిస్తాడు. ఎవరైతే విశ్వాసముతో ప్రార్థిస్తారో వారి ప్రార్థనను అంగీకరిస్తాడు, వారి పాపాలను క్షమించి వేస్తాడు. మరి దేవునికి దివారాత్రులు మొరపెడుతూ మన ప్రార్థనలకు జవాబు రావాలి అని ఆశిస్తున్న మన ప్రార్థనలో ఇవన్నీ ఉన్నాయో లేదో ఒక్కసారి పరీక్షించుకోనివే. మన దేవుడు కలంకమే లేనివాడు. ఆమేన్. ఈ దిన వాగ్దానం మనందరి జీవితాల్లో నెరవేరాలని కోరుతూ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ప్రసన్న. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.